అండి, హలో నమస్తే. చూడండి గుమ్మడికాయలు, ఇవి గుమ్మడికాయలు ముక్కల ముక్కల కింద చేస్తామన్నమాట. ఈ గుమ్మడికాయలు వేరు, మన ఇంటికాడ ఉండే గుమ్మడికాయలు వేరు. మన ఇంటికాడ ఉండే గుమ్మడికాయలు రౌండ్గా ఉంటాయి. ఈ ఒక రకమైన గుమ్మడికాయలు, ఇందులో గింజలు కూడా పెద్దగా ఉండవు అన్నమాట. ఈ గింజలు కూడా లేదు, గుమ్మడికాయ గింజలు చూసారా. ఇవే హైబ్రిడ్ కాయలు. ఇంటికాడ నాటుకాయలు అయితే చక్కగా రౌండ్గా ఉంటాయి, పెద్ద పెద్ద కాయలు, గింజలు కూడా వద్దే ఉంటాయి. నాటుకాయలు మనవి, ఇవే హైబ్రిడ్ కాయలు అన్నమాట. హైబ్రిడ్ కాయలు చేలో పంట తీసేసిన తర్వాత పెడితే వస్తే వస్తాయి, పోతే పోతాయి అన్నట్టు ఉంటారు చూసారా. అవి సొంతంగా పండించినవి కాదు. అలా దొరికినప్పుడు అలా తెచ్చుకొని ఒక్క స్కిన్ తీసేసి ముక్కలు చేసి స్టోర్ చేసి ఉంచుతారు. ఏదన్నా కూరలో వేసి వండుతారు అప్పుడప్పుడు. నేను తిన్నాను గుమ్మడికాయ ముక్క అన్న ఫీలింగ్ ఉంటుంది. తీవా గింజలు తీసేసానుగా, తక్కువ వేసి తీయాలా? అది పీస్ కదవా, తీసేయాలా? ఇదనమాట అండి. వీడియోలు చూస్తున్నారు చక్కగాను, అబ్బాయి బెలే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ అదే హ్యాండ్ తోటి ఒక లైక్ షేర్ అయితే మీ సమయం పోతుంది. లైక్ కొట్టి షేర్ చేసుకుని శుభ్రంగాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. మన ఇంటికాడ గుమ్మడికాయలు కొంచెం మెత్తగా ఉంటాయి, అక్కడ కోయటానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఏకంగా చీలరాయిలు ఉన్నట్టు కలర్ మాత్రం చక్కగా బెంగిడి మెల్లి మామిడికాయలు ఉన్నట్టండి కలర్. ఓకేనండి, బాయ్ బాయ్.